దేవుని వాక్యాన్ని కాసేపు ధ్యానం చేసుకుందాం. మత్తయి 9:36 9:36 మాథ్యూ చాప్టర్ 9 verse 36. ఆయన సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకున్నాడని తన శిష్యులతో చెప్పాను. పిల్లరా, మనం ఇక్కడ గమనిస్తే ఆయన జనసమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అనే మాట మరి మనం చూస్తున్నాం. When he saw the multitudes of people, పిల్లల సమస్యల చేత, వ్యాధి రోగ బాధల చేత, ఇబ్బందుల చేత, దురాత్మల చేత పీడించబడుతున్న మనుషులు పిల్లలు ఆయన చుట్టూ జనసమూహాలు చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదిరిపోయినారని వారి మీద కనికరపడ్డాడు. యేసు ప్రభు వారి యొక్క కనికరం. పిల్లరా, మన పరిస్థితి చూసి ఆయన విక్రించే దేవుడు కాదు. మన పరిస్థితి చూసి నువ్వు అలా చేసావు కాబట్టి నీకు ఇలాగ అయింది అనేవాడు కాదు. నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు ఇలా వచ్చింది అని అంటాం. సాధారణంగా వాడు చేసింది నాకు అనుభవిస్తున్నాడు లేండి అని మనం అంటాం, మన మనుషులుగా. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మన సమస్యలలో, ఇబ్బందుల్లో, కన్నీటిలో, పిల్లరా మరి ఆ పరిస్థితిలో గాఢంధకరపు లోయల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన మీద కనికరపడే దేవుడు. ఈ రాత్రి ఐఎమ్ ప్రొక్లైమింగ్, ఐఎమ్ ప్రీచింగ్ జీసస్ హూ హ్యావింగ్ కంపాషన్. నీ మీద, నా మీద, మనందరి మీద గొప్ప కనికరం కలిగిన దేవుడు. కనికరం కలిగిన దేవుడు. వాక్యంలో ఒక మాట ఉంది, ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అట. పిల్లల, కనికరము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో నేను చూస్తే, కనికరము అనే మాట నేను ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే చాలా అర్థాలు ఉన్నాయి. ఏమనుందంటే వాత్సల్యము, కరుణించటం, వాత్సల్యం, ఫేవర్, దయా. ఇవన్నీ ప్రభు అయిన యేసులోనే మనకు కనబడతాయి. అందరూ నేను తృణీకరించవచ్చు. నీ పరిస్థితి చూసి, నీ దిగజారిపోయిన నీ స్థితిగతులను చూసి, ఆర్థిక ఇబ్బందులు చూసి, నీ మానసికమైన బలహీనతను చూసి, నీ కుటుంబంలో ఉన్న దరిద్రత, లేకపోతే ఆ శపించబడి అనుభవాలు, ఇబ్బందులను చూసి మన చుట్టూ ఉన్నవారు బయటికి ఏదో మాట్లాడుతున్న లోపల మాత్రం వీటికి ఎలాగా జరగాలనుకుంటారు. మన మీద కనికరపడేవాడు ఎవడు లేడు పిల్లలు. నో బడీ. ఎవ్వరు మన మీద కనికరపడే దేవుడు మనుషులు ఎవరు లేరు. మనం ఆరాధిస్తున్న యేసే మాత్రం మనం చూసి కనికరపడతాడని దేవుని వాక్యంలో మరి వ్రాయబడింది. ఆయన వాత్సల్యత లేకపోతే కనికరము ఎంత గొప్పదో తెలుసండి. 54వ యెషయా 7వ వచనంలో, యెషయా 54వ 7వ వచనంలో ఆయన కనికరం చాలా గొప్పదంట. 54:7 నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కోపం కలిగి నిమిషమాత్రం నీకు విముఖుడినైతిని నిత్యమైన కృపతో వాత్సల్యం చూపు. నీకు వాత్సల్యం అనే మాట, కనికరం అనే మాట, దయ అనే మాట, కరుణ అనే, ఈ 4 ఒకటే. 4 పర్యాయ పదాలు. ఇంగ్లీష్ లో కంపాషన్ అన్నారు. కంపాషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కంపాషన్, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కనికరం. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన 4 మాటలు కూడా కమింగ్ అవుట్ ఆఫ్ లవ్, దేవుని ప్రేమలో నుంచి బయటకు వస్తున్నాయి. ఎంత గొప్ప విషయం అండి. ప్రభు అంటున్నాడు, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను. ఆయన వాత్సల్యం ఎలాంటిదంటే ఎంత గొప్పదో ప్రియరా. మన ఊహకు అందదు, మన జ్ఞానమునికి మించిన వాత్సల్యం. మనం కూడా అప్పుడప్పుడు కనికరం మన నుంచి బయటకు వస్తుంది. కాసేపే, చిన్నది, కాస్త ఉంటది. కానీ పిల్లల మనం సంపూర్ణంగా కనికరించే పరిస్థితి మన జీవితంలో. ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్.
జలసి, అసూయ, సెల్ఫిష్. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూరుస్తాడట. నువ్వు పోగొట్టుకున్న అన్ని నీకు తిరిగి ఇస్తాడట. నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యమే గాని, నువ్వు పోగొట్టుకున్న ఆస్తుపాస్తులే గాని, నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలే గాని, వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్, విచ్ థింగ్ యూ హ్యావ్ లాస్ట్, ఐ డోంట్ నో. దేవుని సేవకుడిగా నేను ప్రవచిస్తున్నాను, నువ్వు పోగొట్టుకున్నవని నీకు సమకూర్చి ఇచ్చేవి దేవుని వాత్సల్యత, గాడ్స్ కంపేషన్, గొప్ప వాత్సల్యత. పిల్లల పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:4 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:4 దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, మీరు చివరిలో చదివితే ఒక చివరి భాగం చదువుతాం. అందులో 4 ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపు చేశాను అనే మాట. విశేషమైన కనికరం, దగ్గరేమో గొప్ప కనికరం, ఇప్పుడేమో విశేషమైన, ఇంగ్లీష్ పేరు అబండెంట్ కంపేషన్, సమృద్ధి అయిన కనికరం. ఆయన కనికరానికి హద్దులు లేవండి. ఆయన కనికరానికి అవధులు లేని కనికరం. ఎందుకో ప్రభు ఈ రాత్రి తన కనికరం గురించి మాట్లాడమన్నాడు. చివరిలో వాక్యం అయిపోయిన తర్వాత, లేకపోతే వాక్యం జరుగుతూ ఉండగానే ఆయన కనికరం నీ మీదకి రాబోతుంది. ఆయన కనికరం నీ మీదకి, నీ భార్య మీదకి, నీ బిడ్డల మీదకి, నీ ఉద్యోగం మీదకి, నీ ఇంటి మీదకి, నీ వ్యాపారం మీదకి, నీ సంఘం మీదకి, నీ మీదకి దేవుని కనికరము, కంపాషన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్ అపాన్ యూ. ఐ సీ నా, ఇప్పుడే చూస్తున్నాను దేవుని కనికరం నీ మీదకి రావడం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబండెంట్ కంపాషన్, విశేషమైన కనికరం చేతనట నన్ను తిరిగి జన్మింప చేస్తున్నాడు, రక్షణ అనుభవం అనుభవిస్తూ. ఎంత కనికరం! ఎన్ని తప్పులు చేసేవాడు, ఎన్ని పాపాలు చేసేవాడి, ఎంత దూరం అయిపోయాడు దేవునికి. శత్రువులుగా ఉంటిమి, భక్తిహీనులుగా ఉంటిమి, ఆయన గాయాలు రేపితిమి, సిలువ వేసి కొట్టే మనమే, గాయాలు అనేకసార్లు రేపినా, బాధ పెట్టినా ప్రేమిస్తూనే కనికరిస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప కనికరం అది! విశేషమైన కనికరం, గొప్ప కనికరం. 3 చూడండి, లెమెంటేషన్ అంటే విలప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం. విలప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 22-23 వచనాల్లో, 22-23 వచనాల్లో నేను మీకు చదువుతాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత, మీకు చెప్పిన కదా వాత్సల్యత అనే కనికరం ఒకటేని. ఆయన వాత్సల్యత లేదా ఆయన కనికరము ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారము. పిల్లల, ఆయన వాత్సల్యత వలనట మనం నిర్మూలం అవ్వట్లేదంట. ఆయన వాత్సల్యత, ఆయన కనికరమే గాని మన మీద లేకపోతే ఈ పాటికి ఎప్పుడో నిర్మూలం అయిపోదు. అన్నిసార్లు మనం ఆయన బాధ పెట్టాం, అన్నిసార్లు ఆయన గాయాలు రేపాం. ఆయన వాత్సల్యత మధ్యలో అడ్డుగా వచ్చి మనం నిర్మూలం కాకుండా ఆపేసిందట. ఇంకా కింద చదివితే బ్యూటిఫుల్ వర్డ్ రాశాడు. ఎంత మధురంగా ఉంటుంది ఈ మాట, ఎంత స్వీట్గా ఉంటుంది ఈ మాట. మీరు చూడండి, ఏమన్నా తెలుసా? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. అనుదినం, ఎవ్రీడే, ప్రతిరోజునంట ఆయనకు నూతనంగా, పిల్లరా, న్యూ, ఇట్ ఈజ్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయము ఆయన వాత్సల్యత అంటే నూతన పరచబడుతుంది. నిన్నటి వాత్సల్యత ఈ రోజు కాదు, నూతన పరచబడతా ఉంది. అధికమైన వాత్సల్యత ఎవ్రీడే, ఇట్ ఈస్ ఇంక్రీజెస్. ప్రతిరోజు ఆయన వాత్సల్యత నూతనంగా నీ కొరకు పడుతూ ఉందంట. ఎంత గొప్ప వాత్సల్యత అంటది! గొప్ప వాత్సల్యత చూశాం, విశేషమైన కనికరం చూశాం. ఇది నూతన పరచబడుతున్న కనికరం ప్రతిరోజు నీ పట్ల. ఈ లవ్స్ యు సో మచ్. నీవంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు ఆయన కౌగిట్లకు రావాలని, నువ్వు ఆయన సందులో గడపాలని, ప్రతిరోజు దినమెల్లా నీ కొరకు
ఆయన చేతులు చాపి చూస్తున్నాడు. ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవినింగ్ నువ్వు వస్తావేమని ప్రతిరోజు ఆయన చేతులు చాపి చూస్తున్నాడు. ఈ రాత్రి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన కనికరం ద్వారా మన జీవితంలో ఎన్ని కార్యాలు జరుగుతాయి, ఎన్ని కార్యాలు ప్రభు చేస్తాడు. మనం చూస్తే ఆయన కనికరపడి స్వస్థపరిచాడట. కనికరపడి స్వస్థపరిచాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఆయన కనికరంలో మనకి స్వస్థత ఉంది. మార్కు సువార్త 1:41 చూడండి. 1:41. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుగు వచ్చి 40వ వచనం కూడా నేను చదువుతున్నాను. మోకాల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా, బైబిల్ క్లియర్లీ సేస్ ఆయన కనికరపడి, వాడిని చూడగానే ఏసైకి ఏమొచ్చేస్తుంది? కనికరం వచ్చేస్తుంది. వాడిని చూడగానే కుష్ఠరోగి ఆయన ముందుకు వచ్చి మోకరించి, ప్రభువా బాబు, ప్రభువా మీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు బాబు, ఒక్క మాట అన్నాడైతే వాడి లైఫ్ అంతా కనబడుతుంది ప్రభుకి. వాడు ఎన్ని సంవత్సరాలుగా ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, ఎన్ని సంవత్సరాలుగా తన కుటుంబానికి, సమాజానికి, ఫ్రెండ్స్కి, దేవుని మందిరానికి, సమాజానికి దూరంగా ఐసోలేట్ అయిపోయి వెలివేయబడి అంటరానివాడిగా బ్రతుకుతున్నాడు. వాడి స్థితిగతులు ప్రభు కనబడుతున్నాయి, కళ్ళెదుట కనబడుతున్నాయి. అవి చూడగానే ప్రభు గుండెల నుంచి కనికరం పెళ్ళు బుక్కుని వచ్చింది. వాడిని చూసి ప్రభు కనికరపడి ఏమన్నాడు తెలుసా? బాబు నాకు ఇష్టమే. వాడిని ముట్టుకొని, యూదులు ఇజ్రాయేలీలు నిష్ఠ కలిగిన వారు, నిష్ఠ గరిష్ఠులు కలిగిన వారు కుష్ఠరోగులను ముట్టుకోరు, అనుజనులు ముట్టుకోరు. వారు కొన్ని జంతువుల పేర్లు నోటితో పలకరాళ్ళు. ఎవరు ఎదుట దే విల్ నెవర్ బౌ బిఫోర్ ఎనీబడి. ఎవరి ముందు తల వంచని వారు, నమస్కారం చేయరు ఎవరికి వారు. ఎన్నో నిష్టలు కలిగిన వారు. మరి యేసుప్రభు యూదుడిగా ఆయన మరి ఉండి కూడా ఆయన దేవుడు పిల్లలు. ఈజ్ గాడ్, ఈజ్ గాడ్. ఆయన ఏం చేశాడు తెలుసా? కుష్ఠరోగిని చేయి చాపి ముట్టుకొని, నాకు ఇష్టమే బాబు, నీవు శుద్ధుడు కమ్మని చెప్పు. వెంటనే కుష్ఠరోగం వారిని విడిచిన కనుక వాడు శుద్ధుడై. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయన కనికరము ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచింది. ఆయన కనికరము ఆ కుష్ఠరోగి యొక్క పరిస్థితిని మార్చివేసింది. వెంటనే శుద్ధుడైపోయాడట. వాడు ఏం చేశాడంటే, శుద్ధుడైపోయిన తర్వాత వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించి ఆరంభించాడు. మొత్తం ఊర్లోకి వెళ్ళాడు. వాడిని ఇప్పుడు ఎవరు ఆపటం లేదు. ఇంతకుముందు నువ్వు రావద్దు, కుష్ఠరోగం ఊరు బయట నుండి పారిపోయారు జనాలు. ఇప్పుడు వచ్చి మరి సువార్త ప్రకటిస్తున్నాడు. యేసుప్రభువు ఎలా స్వస్థపరిచాడు, ఎలా శుద్ధుడిగా చేశాడు. మనుషుల్లో కలిశాడు. మళ్ళా తన స్థితిని పొందుకున్నాడు. ఆయన కనికరము నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను బాగు చేస్తుంది. ఆయన కనికరము 7:13 లోకసువార్త 7:13లో ఆయన కనికరం ఏం చేస్తుంది? కొన్ని మాటలు 7:13 వచనం. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచిన వారు నిలిచిరి. నాయనుగా ఒక గ్రామంలోకి యేసుప్రభు ఎంటర్ అవుతుంటే ఆ ఊరు నుంచి బయటికి డెడ్ బాడీ బయటకు వస్తుంది. ఒక విధవరాలట, పిల్లరా ఒక సహోదరి ఉందట. ఒక తల్లికి ఒకడే కుమారుడట. ఆమె విధవరాలు, పేదరాలు, ఒకే కొడుకు, అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఇంకెవరు లేరు కొడుకు తప్ప. వాడే ఆమె జీవితం, వాడే ఆమె యొక్క ఆధారం, వాడే ఆమె యొక్క సమస్తం. ఒకరోజు పుట్టుకుని చచ్చిపోయాడు. ఆమె హృదయం ఎంత బద్దలైపోయి ఉంటుంది పిల్ల. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, ఏడుస్తా ఉంది. షీ వాస్ క్రైయింగ్. మామూలుగా కాదు, ఎవరు ఆమెను ఓదార్చలేకపోతున్నారు. పోగొట్టుకుని ఏడ్చుకుంటూ ఆ యొక్క బాడీని డెడ్ బాడీ తీసుకెళ్తుంటే అవతల నుంచి యేసు ప్రభు వస్తున్నారు. ఆ యేసు ప్రభు ఆ దృశ్యమంతా ప్రభు చూసిన తర్వాత ఆయన కనికరపడ్డాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ప్రభు ఆమెను చూచి
ఆమె యందు కనికరపడి ఏం చేశాడట? డోంట్ క్రై, క్రై నాట్. అమ్మా కన్నీరు కార్చొద్దు, నీ కన్నీరు తుడిచే దేవుడినమ్మా నేను. యేసయ్య కనికరం, యేసయ్య నుంచి బయటకు వచ్చిన కనికరం ఆమె కన్నీరు తుడిచివేసింది. ఏం చేశాడు తెలుసా? అమ్మ భయపడద్దని చెప్పి, ఏడవద్దని చెప్పి ఆ పాడిని టచ్ చేశాడట, ముట్టాడట. పాడిన ముట్టగానే చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతన్ని ఆ చనిపోయి లేచిన కుమారుని తీసుకొచ్చి తల్లికి అప్పగించాను. హల్లెలూయా. ఆమె కన్నీరు నాట్యంగా మారిపోయింది, ఆమె దుఃఖము సంతోషంగా మారిపోయింది. ఇదంతా చేసింది ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క కనికరం, కంపాషన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, హృదయం పగిలిన స్థితిలో ఉన్నావేమో నాకు తెలియదు. నీ సమస్య నుంచి ఎలా విడుదల పొందాలో, సమస్యలు ఇరుక్కుపోయి ఎలా బయటికి రావాలో తెలియదు. కన్నీరు గారుస్తున్నావేమో, పోగొట్టుకున్నావేమో ఏమైనా. నిన్ను ఎవరు ఓదార్చలేకపోతున్నారేమో. ఈ రాత్రి ధైర్యం తెచ్చుకో, నీ మీద కనికర పడుతున్నాడు ఆయన. ఆయన కనికరం నేను ఓదారుస్తుంది, ఆయన కనికరం నువ్వు పోగొట్టుకుని తిరిగిస్తుంది. మత్తయి సువార్త 14:14 5,000 మంది పురుషులు, 5,000 మంది ఉన్నప్పుడు 5 రెట్లు 2 చేపలు పంచే సందర్భంలో చదవండి సార్. మత్తయి సువార్త 14:14 చాలా అద్భుతమైన మాట అండి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. సాయంకాలం అయినప్పుడు పిల్లలు అరణ్యంలో ఆయన వాక్యం బోధిస్తుంటే 5,000 మంది పురుషులు వచ్చేసారు. వారందరిని చూచి ప్రభు, వారిలో రోగులు 3 మంది వచ్చారు. ప్రభు కనికరపడి, నేను వీరిని బాగు చేయకపోతే ఇక వీరిని బాగు చేసేవారు ఎవరు ఉండరు. అయ్యో, నేను వీరిని పోషించకపోతే వీరిని ఎవరు పోషిస్తారు? నేను ఆదరించకపోతే ఎవరు ఆదరిస్తారు? కనికరం మరలా బయటకు వచ్చింది. కనికరం బయటకు వచ్చి వాళ్ళందరూ స్వస్థపరిచి వారందరినీ పోషించాడు. ప్రజల 20వ వచనంలో చూస్తే వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలు కాక తిన్నవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత కడుపు నిండా ఆహారం పెట్టాడు ప్రభు. శిష్యులు అంటారు, ఆహారం కొనడానికి బయటికి వెళ్తాం ప్రభు, పట్టణంలోకి కొనడానికి వెళ్తాం. నో, మీరే పెట్టండి ఆహారం. దేవుని పిల్లలకు ఆహారం పెట్టండి మీరే. వారంతా ఎక్కడికి వచ్చారు తెలుసా? నా మాటలు వినడానికి వచ్చారు. నా పిల్లలు వారంతా, మీరు నా బిడ్డలకు ఆహారం పెట్టండి, ఏమీ లేదు ఉన్నది పెట్టండి. కనికరం చేత వారిని పోషించాడు ప్రభు. యోహాను 5వ అధ్యాయం 6వ వచనంలో 38 సంవత్సరాలుగా బేతెస్తా కోనేటి ఆ ఒడ్డిన ఆ గట్టి మీద ఉన్న వాడిని చూసి ఆయన కనికరపడ్డాడు. వాడు ఆ స్థితిలో చాలా కాలంగా ఉన్నాడని ఆయన ఎరిగి దగ్గరికి వచ్చి కనికరపడి వాడిని లేవనెత్తి స్వస్థపరిచి వాడి జీవితాన్ని కట్టినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, చూస్తున్నాం. కనికరము స్వస్థపరుస్తుంది, కనికరము పోగొట్టుకుని లెక్కిస్తుంది. ఇంకా ఈ కనికరం ఏం చేస్తుందట? హెబ్రీ పత్రిక 4:16 హెబ్రీ పత్రిక 4:16 వచనంలో గనుక మనము కనికరింపబడి, గనుక మనము దేవుని కనికరం పొందుకున్నాం. దానివల్ల ఏమవుతుందంటే సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం ఎద్దుకు చేరదు. మనం కనికరించబడ్డాం. ఎందుకో తెలుసా? ఆయన కనికరం ద్వారా మనకు కృపాసనం ఎద్దుకు వెళ్తున్నామంట. కృపాసనం అంటే కృపతో నింపబడిన సింహాసనం. అక్కడికి వెళ్ళడం వల్ల మనం పొందే లాభం ఏంటి? ఈ 16వ వచనంలో సమయోచితమైన సహాయం కొరకు ఆయన కనికరము నీకు సమయోచితమైన సహాయాన్ని అందిస్తుంది. కొన్నిసార్లు సహాయం కొరకు అన్ని దిక్కులు 4 దిక్కుల వైపు చూస్తాం. 4 దిక్కుల వైపు, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సౌత్ వైపు అన్ని దిక్కుల వైపు చూస్తాం. ఎటు నుంచి వస్తుంది సహాయము? కొన్నిసార్లు డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి.
మనుషుల వైపు మనం చూస్తే ఫలానా వాడు నాకు ఇవ్వగలడు, ఇస్తాడేమో అని అనుకుంటే ఆ డోర్ క్లోజ్ అయిపోద్ది. అందుకే నేమో దేవుని వాక్యం రాయబడింది, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు ఇవ్వచ్చు, ఆ టైంకి హ్యాండ్ ఇచ్చేవచ్చు, ఇవ్వచ్చు, నేను ఇవ్వలేనని చెప్పవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇవ్వను అని చెప్తే గుండె పగిలిపోయిన పరిస్థితి, నిరాశలకు వెళ్ళిపోతాం. అయ్యో ఎందుకు ఇలా జరిగింది? బట్ అవర్ లార్డ్ జీసస్ నెవర్ గివ్ హిస్ హ్యాండ్, యూ విల్ టేక్ యువర్ హ్యాండ్. ఆయన చెయ్యిచ్చే దేవుడు కాదు, కానీ నీ చెయ్యిని ఆదుకునే దేవుడు. చాలాసార్లు చెప్తుంటే హ్యాండ్ ఇచ్చేశారండి చాలా మంది. నీ చేతిని పట్టుకునేవాడు ఆయన ఒకడే. సమయోచితమైన సహాయాన్ని నువ్వు పొందినట్లు కృపాసనం మీదకు నేను నడిపించేది దేవుని కనికరమే. ఆయన కనికరము నీ జీవితంలో నీ మీద కనికరపడి నీకు సహాయం పంపిస్తున్నాడు. అది నీ గొప్పతనం కాదు, నువ్వు తెలియని వ్యక్తులతో నీకు సహాయం పంపిస్తాడు. యూ విల్ సెండ్ ఫ్రమ్ అదర్ సైడ్. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని ఆ దిక్కులో నుండి సహాయాన్ని దేవుడు పంపిస్తాడు. వేరొక దిక్కులో నుండి సహాయం పంపించినట్టుగా పంపిస్తాడు. ఆయన కనికరము ద్వారా నువ్వు సమయోచితమైన సహాయాన్ని పొందుకుంటున్నావు. నిర్గమకాండ 34:6లో, నిర్గమకాండ 34వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చదవండి. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృప సత్యములు గల దేవుడు ఆయన యెహోవా. ఆయన 1000 కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించు. దేవుని యొక్క నామాన్ని మోషే ఎదుట ప్రకటించబడుతున్నాడు. ఒక స్వరం వినబడుతుంది మోసెస్కి. ఎవరు? హూ ఈజ్ జెహోవా? హూ ఈజ్ గాడ్? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అని చూస్తే యెహోవా కనికరముతో ప్రారంభించబడింది ఆయన క్యారెక్టర్స్. ఎంత రోషం కలిగిన దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత కనికరం కలిగిన దేవుడు. ఎన్ని క్యారెక్టర్స్ అండి? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు. ఆయన 1000 మందికి కృప చూపేవాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి, దేవా నీ కటాక్ష నా మీదకి రానిమ్మను. ఆయన మోషేకు అర్థమైపోయింది దేవుడు ఎవరో, కనికరమ కలిగిన దేవుడు. ఆదికాండం 39:21 మరి యోసేపు జీవితంలో ఒక కార్యాన్ని 39:21 అయితే యెహోవా 39:21 అందరూ చూడండి ఒకసారి యోసేపు గురించి. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాను. దేవుడట మరి యోసేపు మీద కనికరపడ్డాడంట. యోసేపు యందు కనికరపడి చెరసాల అధిపతి హృదయాన్ని మార్చేశాడు దేవుడు. జైలర్స్ ఎంత కఠినంగా ఉంటారో తెలుసా? ఎందుకంటే జైల్లోనూ అంతా మంచోళ్ళు రారు కదా. నరహంతకులు, దొంగలు, వ్యభిచారులు, గజ్జి దొంగలు వస్తారు. వాళ్ళ దగ్గర చాలా ర్యాష్ గా ఉంటారు, చాలా హార్డ్ గా కఠినంగా ఉంటారు ఈ జైలర్స్. కానీ యోసేపుని చూసేసరికట ఆయనకట కటాక్షం వచ్చేస్తున్నాడు యోసేపు మీదగా. యోసేపు మీద ప్రేమ పెరిగిపోయింది. యోసేపుకి అక్కడ గొప్ప అధికారం ఇచ్చేసాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని కనికరము యోసేపు మీదకి వచ్చిందండి. దేవుని కనికరము నీ చుట్టూ ఉన్న పరిస్థితులను మారుస్తుందండి. భయంకరమైన మనుషులు కూడా నీ శత్రువులు సహా మిత్రులుగా మార్చేస్తారు. నీకు వ్యతిరేకంగా గుంపుకూడు వారందరూ నీ పక్షం వారైపోతారు. ప్రారంభంలో కొన్నిసార్లు మనం కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడు మనం చూసి పళ్ళు పటపటా కొరుకుతారు మనుషులు. మనం చూసి అసూయ పడుతూ ఉంటారు.
మన మీద ద్వేషం పెంచుకుంటారు. వాళ్ళు మరి ఆ కళ్ళు పెద్దవి చేసి మనం చూస్తుంటారు, మింగేద్దామని చంపుదాం అన్నట్టు చూస్తుంటారు. ఎప్పుడైతే దేవుని కనికరం మన మీదకి వచ్చిందో, ఎప్పుడైతే మనం వారి కొరకు ప్రార్థన చేస్తున్నామో, కొన్ని దినాలైన తర్వాత వారు మనల్ని అమితంగా ప్రేమిస్తారు. దే విల్ లవ్ అస్ మోర్. ఎంత విస్తారంగా ప్రేమిస్తారంటే అది దేవుని కనికరం చేసే కార్యం. వింటున్నారు జాగ్రత్తగా. ఆయన కనికరము గొప్ప కార్యాలు మన జీవితంలో మరి చేస్తారు పిల్లల. ఈ రాత్రి ఆయన కనికరము, ఆయన వాత్సల్యత, ఆయన దయ, ఈ మూడు ఒకటే మన మీదగా రావాలని కోరుకుంటున్నాయి. ప్రభు నిన్ను కనికరించాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నా మెసేజ్ ఏంటో తెలుసా? దేవుని కనికరం, గాడ్స్ కంపాషన్ నీ మీదకి రాబోతుంది. ఈ రాత్రి నేను దేవుడు కనికరించిపోతున్నాడు. పిల్లల తప్పుని కుమారుడు వచ్చినప్పుడు తండ్రి వాడిని కనికరించాడు. సమరయ స్త్రీ కనికరించబడింది. పిల్లల కనాను స్త్రీ కనికరించబడింది. గెరాసీనుడు ప్రభు కనికరించి వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడెక్కడో అద్దరిని ఆ యొక్క సముద్రపు అవతల కాసి వాడు ఆ శ్మశానాల్లో ఒంటరిగా తిరుగుతూ రాళ్ళతో గాయాలు చేసుకుంటూ శరీరంతో గాయాలే దురాత్మల చేత 2000 మంది 2000 దురాత్మలతో పీడించబడుతుంది. ఎవడు వాడిని పట్టించుకోకపోతే ప్రభు వాడిని కనికరించి సముద్రం దాటి వెళ్లి వాడిని బాగు చేసి దెయ్యాలను వెడలగొట్టి వాడిని ఒక మనిషిగా చేశాడు. ఈ రాత్రి దేవుని కనికరం ఎంత గొప్పదో అర్థమైందా? నీ మీదకి దేవుని కనికరం రాబోతుంది. ఇప్పుడే కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన చేస్తా. నీ మీదకి దేవుని కనికరం రాబోతుంది. రిసీవ్ ద మర్సీ ఆఫ్ గాడ్, రిసీవ్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. దేవుని కనికరము, ఆయన వాత్సల్యత, గొప్ప వాత్సల్యత. ప్రభు అంటున్నాడు, నిమిషము మాత్రమే నీ మీద కోపపడ్డాను, గొప్ప వాత్సల్యతతో నేను సమకూరుస్తాను. అనుదినము ఆయన వాత్సల్యత నూతన పరచబడుతుందండి. ఇంగ్లీష్ బైబిల్, ఎవ్రీ మార్నింగ్, ప్రతి ఉదయం నీ పట్ల ఆయన కనికరం, ఆయన వాత్సల్యత నూతన పరచబడుతుంది. నిన్న చూపించిన కనికరం కంటే ఈరోజు అధికమైన కనికరం, ఈ రోజు కంటే రేపు ఇంకా నూతన పరచబడతావు. ఎంత గొప్ప దేవుడు. ఈజ్ గోయింగ్ టు కంపేర్. ఆయన కనికరం నీ మీదకి రాబోతుంది. ఈజ్ గోయింగ్ టు షో హిస్ మర్సీ, ఈజ్ గోయింగ్ టు షో హిస్ పిటీ, ఈజ్ గోయింగ్ టు షో హిస్ కంపాషన్ అపాన్ యూ. నీ స్థితిగతులు మార్చే శక్తి ఆయన కనికరానికి ఉందండి. నువ్వు ఒంటరి కాదు, నువ్వు విడువబడిన బిడవ కాదు. నాకెవరు లేరు అనుకోవద్దు, అన్నీ అంత అయిపోయింది అనుకోవద్దు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి అనుకోవద్దు. నువ్వు యేసయ్యను ఆశ్రయించు, యేసయ్యను ఆశ్రయించి రాత్రి ప్రభు పాదాలు పట్టుకోయి రాత్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడైనా, నేను విడిచిపెట్టే దేవుడు కాదా, నేను త్రోసివేసే దేవుడు కాదా. నా ఎదుగొచ్చావని ఎంత మాత్రం త్రోసివేయనన్నాడు. నేను తన కౌగిట్లోకి చేర్చుకుంటున్నాడు. ఈ రాత్రి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి ఎంతమందితో వాక్యాన్ని విన్నారు, ఎంతమంది చితికిన జీవితంలో, చితికిపోయిన పరిస్థితుల్లో, నలిగిపోయిన పరిస్థితుల్లో, ఆదరణ లేక చెదరిపోయి పోగొట్టుకున్న స్థితిలో నలిగిపోతూ ఉన్నారేమో. వ్యాధి రోగ బాధల చేత నలిగిపోతున్నారు, ఒంటరితనం చేత నలిగిపోతున్నారు. నీ కనికరము వారి మీదకి రానివ్వనైనా. సెండ్ దై కంపాషన్, సెండ్ దై కంపాషన్, సెండ్ దై మర్సీ. మీ కనికరం నీ ప్రజల నీ వాత్సల్యత రానివ్వు బాబు. తండ్రి, లైవ్ లో ఎంతమంది వాక్యం వింటున్నారో వారందరినీ కనికరించు తండ్రి. డోంట్ పాస్ అవే, వారిని దాటిపోవద్దు బాబు. ఈ రాత్రి నీ ప్రజల కన్నీళ్లు తుడిచివే ప్రభా, నీ ప్రజలు ఆదరించు ప్రభా. మా పట్ల అనుదినము నీ వాత్సల్యత ప్రభా, మీ విశేషమైన కనికరమని, గొప్ప వాత్సల్యతని మీరు మాతో ఈ రాత్రి వాక్యం ద్వారా మాట. ఎంతమంది వాక్యాన్ని విన్నారు వారందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి.
మరొకసారి నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నా. వాక్యం నూరంతరకు ఫలింపించాయి. ప్రభు వాక్యాన్ని ఎంతమంది వినబోతున్నారో వారిని కూడా దీవించారు. మరొకసారి నీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తాను. యేసు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు ఈ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుల ప్రాణములకు ఇప్పుడు యేసు ప్రభు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ దేవుని కనికరము పొందినట్లుగా, సమయోచితమైన సహాయం పొందినట్లు, కనికరించబడే సమయోచితమైన సహాయం పొందినట్లు కృపాసనము యొద్దకు వెళ్ళి దేవుని కృపను పొందుము గాక. ఆమేన్. Praise God. Tonight God's compassion is going to come upon you in a very different way, in heavy, బలమైన రీతిలో దేవుని కనికరము నీ మీదకి రావడం నువ్వు చూస్తావు. Wait for His compassion. Pray, urge, request, pray, cry for His compassion. Tonight it is going to come upon you. నీ మీదకి రాబోతుంది. So my brothers, my sisters, remember that. Don't be disappointed. నిరాశపడద్దు. We have a God. We have a living God. సజీవుడనే దేవుడు మనం కలిగి ఉన్నాం. నీ సమస్యలో నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ఆర్థిక ఇబ్బందులను నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నేను లేవనెత్తే దేవుడు. నువ్వు ఆయన ఆశ్రయించాలి. ఆయన పాదాలు పట్టుకు ఈ రాత్రి మీరున్న స్థలాల్లో మోకాళ్ళ మీదకి వచ్చి చేతులు రెండు పైకి కన్నీరు గార్చి మీ సమస్యలు ప్రభుత్వం చెప్పండి. కన్నీరు గార్చని దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ రాత్రి దేవుని కనికరము పరిస్థితులను మారుస్తుంది. కంపాషన్ ఆఫ్ గాడ్. ఈ రాత్రి దేవుని కనికరము గురించి వాక్యంలో మనం ధ్యానం చేశాం. మీరు వినే వాక్యాన్ని షేర్ చేయండి. ఎంతమందికి ఈ వాక్యం అవసరమో నాకు తెలియదు. దీనివల్ల చాలా మందికి వాక్యం అవసరం. నేను చాలా మంది కలుసుకుంటూ ఉంటాను. కోట్ల ఆస్తి ఉన్నా నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆనందం వారి జీవితంలో లేక, నిద్ర పట్టక వేదనతో నలిగిపోతున్న వారు ఎంతో మంది నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసై ఎంత గొప్పవాడో, యేసై కనికరం ఎంత గొప్పదో నేను వారితో చూపించినప్పుడు వారు ఎంతో ఆదరించబడుతున్నారు. ఈ రాత్రి మీరు కూడా మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మీరు ఆశ్రయించండి ప్రభువును దీవించుకోక. రేపు రాత్రి మనం లైవ్ లో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీ అందరికీ, దేవుని కనికరం తోడైన నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.